సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఈ వీడియో ఈ క్లిప్ ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అదే సామెత గుర్తొచ్చిందనమాట. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇదేంటంటే మీరు అందరూ తమ్నేల్ చూసే ఉంటారు కదా. హైదరాబాద్ నుండి లంబసింగికి మేమైతే ట్రిప్కి వెళ్ళామన్నమాట. ఎక్కడికి వెళ్ళినా అటు సైడ్ వైజాగ్ సైడ్ వెళ్ళామంటే ఖచ్చితంగా మేమైతే బీచ్ దగ్గర ఆగుతాము. ఎందుకంటే ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్ అనమాట. నేనైతే వైజాగ్కి ఫుల్ అడిక్ట్ అయిపోయి ఉంటానన్నమాట. నాకు చాలా చాలా ఇష్టం వైజాగ్ అంటే. సో ఇలా నైట్ మేము రీచ్ అయ్యాము హైదరాబాద్ నుండి వైజాగ్కి. సో వైజాగ్లో ఇలా నైట్ బీచ్ దగ్గర కూర్చునేసి కాసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ దేనికోసం వెతుకుతున్నాడు అంటే పీత కోసం వెతుకుతున్నాడు అనమాట. అందుకే నేను స్టార్టింగ్లో పీత కష్టాలు పీతవి అని చెప్పేసి అన్నాను. వైజాగ్ బీచ్లో మనం కూర్చున్నామంటే మన పక్క నుండే లేదా మన కాళ్ళ దగ్గరికి కూడా పీతలు లోపలికి ఇసుకలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. వైజాగ్లో ఉన్నవాళ్ళు లేదా వైజాగ్ బీచ్కి వెళ్ళిన వారు మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది, చూసే ఉంటారు. మనం కూర్చున్నప్పుడు మన ముందర నుంచే పీతలన్నీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎందుకో తెలియదు ఆ రోజు ఇలా పీత కోసం వెతుకుతూ ఉన్నాడనమాట. లాస్ట్కి అయితే ఒక పీతనైతే పట్టేసుకున్నాడు. అయినా ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా వెతుకుతూ ఉన్నాడనమాట పీతల్ని పట్టుకోవాలని చెప్పేసి. సో ఆ రోజు నైట్ అంతా మేమైతే వైజాగ్లోనే టైం స్పెండ్ చేసాము. మాకు కారు ఉంది కాబట్టి కార్లోనే అలా టైం స్పెండ్ చేసామన్నమాట. సో మార్నింగ్ నాకు కొంచెం వర్క్ ఉన్నింది, ఆఫీస్ వర్క్. సో బీచ్ దగ్గర కూర్చునేసి కాసేపు వర్క్ కంప్లీట్ చేసుకున్నాను అనమాట. అండ్ వైజాగ్ బీచ్ పక్కన అదే ఫుట్ పాత్ మీద మనకి మార్నింగే అక్కడ వాకింగ్కి జాగింగ్కి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. రాగి మాల్ట్ అమ్ముతారండి, హెల్దీ స్నాక్ అనమాట. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసేసి ఆ రాగి మాల్ట్ తీసుకుంటూ ఉంటాము. చాలా అంటే చాలా చాలా ఇష్టము. అంటే మనకు నచ్చినట్టు మనకు కస్టమైజేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర. మనకి గ్రౌండ్ నట్స్ కావాలంటే గ్రౌండ్ నట్స్ వేసిస్తారు, లేదా కార్న్ వేసేస్తారు. చాలా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. సో మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మస్ట్ అండ్ షుడ్గా రాగి మాల్ట్ అయితే తాగుతాము. సో అది తాగిన తర్వాత ఇంకా వీఆర్ గోయింగ్ టు లంబసింగి అనమాట. సో కొద్దిగా లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి లంబసింగికి స్టార్ట్ అయిపోయాము. నేను మీకు తమ్నేల్లో పెట్టినట్టు అలాగే వీడియో క్యాప్షన్ పెట్టినట్టు టైటిల్ 200 రూపీస్తో లంబసింగి ట్రిప్ కంప్లీట్ చేసామని చెప్పేసి. సో ఆ 200 రూపీస్తో ఎలా కంప్లీట్ చేసాము ఏంటి అన్నది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ వీడియో. అలానే చూస్తూ ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము వైజాగ్లో బడ్డీ కొట్టు దగ్గర. మాకు బడ్డీ కొట్టు దగ్గర తినడం అంటేనే ఇష్టం అనమాట. ఏదో మంచి హోటల్స్, రెస్టారెంట్స్ మేమైతే అసలు ప్రిఫర్ చేయము. అలా రోడ్ సైడ్ ఫుడ్డే బాగా ఇష్టపడతాం అనమాట. సో ఇంకా అయిపోయిన తర్వాత మేమైతే లంబసింగికి వెళ్తున్నాం అనమాట. నేనైతే ఇంకా ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాను, ఎందుకంటే ఆ వెదర్, ఆ అట్మాస్ఫియర్ చాలా చాలా బాగుంటుంది. మెయిన్ ఏంటంటే అక్కడ ఉండే పామ్ ట్రీస్, ఓ మై గాడ్ ఎంత బాగుంటాయో అసలు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. చూడండి బాగున్నాయి కదా. సో ఈ ట్రీస్ వచ్చాయంటే మనం ఇంకా వెళ్ళిపోయినాం అన్నట్టు. అరకు, లంబసింగి అటు సైడ్కి వచ్చేసామన్నట్టు. నేనైతే ఫుల్ మస్తు ఎంజాయ్ చేస్తాను అనమాట ఈ అరకు, లంబసింగి ఇదంతా. సో ఇదేంటంటే లంబసింగికి పైకి వెళ్ళేటప్పుడు అక్కడ రోడ్ ఉంటుంది కదా, ఘాట్ రోడ్. చూసారా గూగుల్ మ్యాప్స్లో ఇన్ని వంపులు ఉంది అని చెప్పేసి మా హస్బెండ్ మొబైల్లో పెట్టి మరీ చూపిస్తున్నాడు. సో మనం ఇన్ని వంపులు ఉన్న ఘాట్ రోడ్లో వెళ్తున్నాము అని చెప్పేసి. సో ఇది లంబసింగిలో సంత జరిగే ప్లేస్ అనమాట. సంత జరిగేటప్పుడు మొత్తం అదంతా ఫుల్ క్రౌడ్గా ఉంటుంది.
నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను లంబసింగి ట్రైబల్స్ సంత ఎలా ఉంటుందని చెప్పేసి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియోకి వెళ్ళి చూడండి. అసలు ట్రైబల్స్ సంత ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ ఏ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అక్కడ అని చెప్పేసి. సో ఇది లంబసింగికి వచ్చాము, ఎంటర్ అయిపోయాము కూడా. ఇది ఇలా మనం వెళ్ళామంటే మొత్తం ఇదంతా లంబసింగే. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, రిసార్ట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ రిసార్ట్స్ అన్నీ మనకి ఓపెన్ ఏరియాలో ఉంటాయండి. ఇలా టెంట్స్ ఇస్తారు. లంబసింగికి వచ్చే వాళ్ళు మెయిన్ డే మొత్తం స్టే చేయడానికి అయితే ఉండరనమాట. మ్యాక్సిమం ఈవినింగ్ వస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే ఇక్కడికి వచ్చేది మెయిన్ క్లౌడ్ వ్యూ పాయింట్ కోసం వస్తారు. వంజంగి, క్లౌడ్ వ్యూ పాయింట్స్ ఇవన్నీ చూడడానికి వస్తారనమాట. సో అవన్నీ వచ్చేసి మనకు వ్యూ పాయింట్స్ మార్నింగ్ టైమ్సే బాగుంటాయి కాబట్టి అందరూ ఈవినింగ్ వచ్చేసి నైట్ అంతా స్టే చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్న్ అయిపోతారు. సో అందరికీ ఇలా టెంట్స్ ప్రొవైడ్ చేస్తారనమాట. సో మేమైతే నైట్ క్యాంప్ ఫైర్కి ఇలా సెట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మెయిన్ టాపిక్ 200 రూపీస్ ఎలా అంటే, మేము హైదరాబాద్ నుండి విజయవాడకి బ్లాబ్లాలో మా రైడ్ని పెట్టామన్నమాట. సో కస్టమర్స్ బుక్ చేసుకున్నారు. సో హైదరాబాద్ నుండి విజయవాడకి, మళ్ళీ విజయవాడ నుంచి వైజాగ్కి పెట్టాము. సో అలా కస్టమర్స్ని ఎక్కించుకున్నాము. సో వాళ్ళ నుంచి వచ్చిన మనీతోనే మాకు ఫ్యూయల్ ఛార్జెస్ ఇవన్నీ కలిసి వచ్చాయన్నమాట. మొత్తం ఆ అమౌంట్లోనే మాకు ఏదైనా స్నాక్స్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్, ఆ మనీ మొత్తం ఆ రైడ్స్ నుంచి వచ్చిన మనీనే యూజ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా లాస్ట్కి మా దగ్గర 200 రూపీస్ మిగిలిందనమాట అట్ లాస్ట్. సో ఆ 200 రూపీస్తో మేము ఏం చేసామంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మేము ఇక్కడ టెంట్ మొత్తం అరేంజ్ చేసుకుంటూ ఉన్నాము. సో ఈ ప్లేస్ ఓనర్ ఉంటారు కదా, ఆయనకి ఒక 100 రూపీస్ ఇచ్చేసి మేము నైట్ స్టే ఇక్కడే అవుతాము, టెంట్ వేసుకుంటాము అని చెప్పాము. ఒక 100 రూపీస్ అడిగారు, 100 రూపీస్ ఇచ్చాము. నెక్స్ట్ ఇంకా 100 రూపీస్తో ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. ఫ్రైడ్ రైస్ తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఒక అతను ఎక్కడో కట్టెలు కుట్టుకుంటూ మాకు కనిపించాడనమాట. ఆయనకి మిగిలిన అమౌంట్ ఇచ్చేసి 40 రూపీస్ 30 రూపీస్ అమౌంట్ ఇచ్చేసి మేమైతే ఆయన చెంత కొన్ని కట్టెలు తీసుకున్నాం అనమాట. అదే ఫైర్ క్యాంప్ కిందాక చూపించాను కదా, సో అవి. సో కంప్లీట్గా 200 రూపీస్తో మేమైతే లంబసింగి అయిపోయిందనమాట. మాకైతే ట్రిప్ మా చేతి నుండి మాకు పడ్డ అమౌంట్ వచ్చేసి 200 రూపీసే. చెప్పాను కదా, నెక్స్ట్ రిమైనింగ్ అమౌంట్ అంతా మాకు ఫ్యూయల్ ఛార్జెస్ ఇవన్నీ మొత్తం మాకు రైడ్స్ నుంచి బ్లాబ్లాలో పెట్టుకున్న రైడ్స్ నుంచి వచ్చిన అమౌంటే వాడుకున్నాం అనమాట. సో మాకంటూ ఎక్స్ట్రా పడ్డది ఏం లేదు, 200 రూపీస్తోనే అంతా అయిపోయింది. సో ఇది వచ్చేసి మేము తీసుకున్నాము కదా క్లౌడ్ వ్యూ పాయింట్కి వెళ్ళేటప్పుడే కింద మనకి పార్కింగ్ ఏరియా ఉంటుందండి. సో ఆ పార్కింగ్ ఏరియా ఓనర్తో మాట్లాడేసి మేము ఇక్కడ నైట్ మొత్తం స్టే చేస్తాము, టెంట్ వేసుకునేసి అని చెప్పాము. ఆయన ఓకే అన్నారు. ఇలా పక్కనే మా చుట్టూ అన్ని రిసార్ట్స్ ఉన్నాయి. మేమైతే స్టార్టింగ్ భయపడ్డాం అనమాట, రిసార్ట్ వాళ్ళు వచ్చేసి ఏమైనా అబ్జెక్షన్ చెప్తారేమో, ఎందుకంటే మమ్మల్ని చూసి ఇంకో 10 మంది వచ్చి ఆయనకి 100 రూపీస్ ఇచ్చేసి పార్కింగ్ ఏరియాలో టెంట్స్ వేసుకొని ఉంటే రిసార్ట్ వాళ్ళకి బిజినెస్ లాస్ కదా, వచ్చి ఏమైనా అంటారేమో అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదన్నమాట. మేము లంబసింగికి రీచ్ అయ్యేసరికి 5 o'clock అయింది. 5 o'clockకే మాకైతే చలి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. సో నేను వేసుకున్న డ్రెస్ కొంచెం థిన్గా ఉండడం వల్ల చలికి తట్టుకోలేక ఇంకా కొంచెం థిక్గా ఉంటుంది కదా, సో అది డ్రెస్ చేంజ్ చేసుకుందామని చెప్పేసి ఇది డ్రెస్ చేంజింగ్ టెంట్ అనమాట. సో వెళ్ళేసి డ్రెస్ చేంజ్ చేసేసుకునేసి వచ్చాను. మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నట్టయితే అప్పుడప్పుడే మనకు కొద్దిగా చీకటి పడడం స్టార్ట్ అయిపోయింది. చలి అయితే బీభత్సంగా ఉండింది. మేము వెళ్ళింది వింటర్ సీజన్ కాబట్టి. అయినో అందరికీ ఐడియా ఉంటుంది. లంబసింగి వచ్చేసి మనకి ఆంధ్ర కాశ్మీర్ అంటారు కదా, సో మస్ట్ విజిట్ చేయండి వింటర్లోనే. మీరు ఎప్పుడంటే అప్పుడు వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయలేరనమాట. పర్ఫెక్ట్ లంబసింగి చూడాలంటే వింటర్ ఈజ్ ద బెస్ట్ సీజన్. డిసెంబర్లో వెళ్ళొచ్చు, లేదా జనవరి అదే సంక్రాంతి లోపు వెళ్తే చాలా బాగుంటుంది. సో మేమైతే ఇలా టెంట్ అంతా రెడీ చేసుకున్నాము. ఇలా బెడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట మా హస్బెండ్. మేమన్నీ ఇలా సెట్ చేసుకుంటూ ఉంటే చుట్టూ రిసార్ట్స్లో కస్టమర్స్ దిగి ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి మా హస్బెండ్ని అడుగుతున్నారనమాట, మీరు భలే మంచిగా సెట్ చేసుకున్నారండి, మాకు ఇంత ఛార్జ్ చేశారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు.
ఇక్కడ ఏంటంటే లంబసింగిలో నేను చెప్పాను కదా ఓన్లీ నైట్ స్టేయింగ్కి ఉంటానని చెప్పేసి. సో మనకి వాష్రూమ్ ఫెసిలిటీ కూడా పెద్దగా అవైలబుల్లో ఉండదు. ఎక్కువ తీసుకుంటారనమాట. రూమ్ రెంట్ సపరేట్ ఉంటుంది. మనం ఇలా మనకి క్యాంప్ ఫైర్ బాన్ ఫైర్ కావాలంటే సపరేట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా మేము అన్నీ నీట్గా అన్నీ సెట్ చేసుకుంటే అందరూ వచ్చి అదే వింతగా చూస్తున్నారు. చాలా నీట్గా సెట్ చేసుకున్నారండి ప్రతిదీ. డ్రెస్ చేంజింగ్కి సపరేట్, ఇలా టెంట్ సపరేట్, వర్షం పడకుండా తడవకుండా ఉండడానికి అండ్ కూర్చోవడానికి ఇలా చైర్ వాటర్ అన్నీ నీట్గా ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇంకా నార్మల్ టాపిక్ వస్తే ఇలా మేమైతే క్యాంప్ ఫైర్ పెట్టేసుకునేసి కాసేపు అలా సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ, చుట్టూ రిసార్ట్స్ కాబట్టి వాళ్ళైతే మంచిగా డీజే పెట్టారనమాట. సో వాళ్ళు పెట్టుకున్న డీజేని మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకునేసి కాసేపు నెక్స్ట్ ఇంకా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట. చెప్పాను కదా ఫ్రైడ్ రైస్ తీసుకున్నామని చెప్పేసి. సో మంచిగా కంప్లీట్ చేసేసి నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా వామ్మో చలి అయితే ఉంది. మార్నింగ్ బీభత్సంగా ఉందండి. అది నేను మీకు మళ్ళీ ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇలా లంబసింగికి రిలేటెడ్ వీడియోస్. మేము అందులో ఎక్కడెక్కడ ఏమేం చేసాము, లంబసింగిలో ఏ ప్లేసెస్కి వెళ్ళాము ఏంటి అన్నది నేనైతే కమింగ్ వీడియోస్ అన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తానండి 1 by 1. ఇది యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటికి తీసి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వీడియోస్ తీసి పెట్టే అంత సిచ్యువేషన్లో అయితే నేను లేననమాట. అందుకు ఓల్డ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. నేను మీకు అన్నీ నెక్స్ట్ చెప్తాను. లంబసింగిలో ఎలా ఉన్నింది, మా సిచ్యువేషన్ ఎలా ఉన్నింది అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే ఫుల్ చిల్ మూడ్లో ఉన్నాడు అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ ట్రిప్. ఏంటంటే మేము కరెక్ట్ ఎగ్జాక్ట్ భోగి రోజు మేము అక్కడ ఉన్నాం అనమాట లంబసింగిలో. భోగి రోజు మేము భోగి మంటలు ఇలా వేసుకున్నాము లంబసింగిలో క్లౌడ్ వ్యూ పాయింట్ దగ్గర వేసుకున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో మీకు అందరికీ వీడియో ఎలా అనిపించింది? చాలామంది కొత్త వాళ్ళంతా మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసేసుకోకుండా వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదండి, ఇంతటితో నేనైతే నా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ ట్రిప్ వరకు ఇక్కడి వరకు మాత్రమే. నెక్స్ట్ క్లౌడ్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మనం ఎలా రీచ్ అవ్వాలి ఏంటి అన్నది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో నా వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్. సో ఫ్రెండ్స్, ఇది మేమైతే టెంట్లో అయితే ఇంకా సెట్ అయిపోయామన్నమాట. అర్లీ మార్నింగ్ 3 o'clockకి స్టార్ట్ అవుతుందని చెప్పారు. ట్రెక్కింగ్కి వెళ్ళేవారు ట్రెక్కింగ్కి. ఇంకా కొన్ని జీప్లు ఉంటాయన్నమాట, జీప్లలో తీసుకెళ్తారంట. 100 రూపీస్ అంట. అండ్ క్లౌడ్స్ అన్నీ ఫామ్ అయ్యేది 6 o'clock అని చెప్పారు. మమ్మల్ని అయితే 3కి మీకు కావాలంటే వచ్చి లేపుతామని చెప్పారు. అవసరం లేదు, మేమే వెళ్ళిపోతామని చెప్పాము. సో ఇది పొద్దున అక్కడ క్లౌడ్స్ అన్నీ ఎలా ఫామ్ అవుతాయి వ్యూ మొత్తం నేను మీకు రేపు చూపిస్తాను. బాయ్. గుడ్ నైట్. దీంతో మాది ఎక్కడ పెట్టుకోమాకండి.